వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం. నాకు యూట్యూబ్ అంటే చాలా ఇష్టం అండి. యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే ఆ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి, మంచి ఛానల్స్. నాకు అందులో అమ్మ మాట ఛానల్ జై గారంటే నాకు చాలా ఇష్టం అండి. మరి చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు. నా ఇష్టాలు మీతో పంచుకుంటున్నాను అంతే. తర్వాత ఆ మాట తీరు, కట్టు బొట్టు నాకు చాలా నచ్చేదన్నమాట. ఇక ఆమె పూజకి ప్రతిమలు కొనుక్కుంటే అలాగే బ్రాస్వి కొనుక్కునేదాన్ని. గోల్డ్ కావాలన్నా గోల్డ్ కూడా సేవ్ చేసుకొని అలాగే కొనుక్కునేవాను. శారీస్ కూడా బాగా కొనేదాన్ని అండి. ఇక తర్వాత మా వారు చనిపోయినారు. చనిపోయినాక నాకు ఒక శూన్యమైపోయా నేను. ఎందుకంటే ఇక నా జీవితం లేదనిపించేది. అట్లా ఉండి కొంచెం తగ్గిపోయిందండి అంతా. ఈ మధ్య జై గారు నెల్లూరు షాప్ ఓపెనింగ్కి వస్తున్నారని తెలిసింది. ఇక నేను అంతకు ముందంటే ఎట్లాగా వెళ్ళేదాన్ని, ఇప్పుడు అయితే నన్ను ఎవరైనా తీసుకెళ్లాల్సిందే, ఒక్కదానిగా ప్రయాణించలేకపోతున్నాను. ఇక సరే వెళ్ళాలనుకున్నాను. ఇక ఆ లోపున ఆ రోజునే ఊరు నుంచి ఫోన్ వచ్చింది, మా అత్తగారు చనిపోయినారని. ఇక అట్లాగే వెళ్ళాను. మా అత్తగారు చనిపోయిన ఒక 20 రోజులకి మా మరిది చనిపోయినాడు. నా వాళ్ళందరూ ఒకళ్ళమ్మట ఒకళ్ళు జారిపోతున్నారు అని చాలా దిగులేసేది. తర్వాత ఈ మధ్యనండి చనిపోయింది కూడా. ఇక ఎప్పుడు జై గారు అంటుంటారు, నా కుటుంబ సభ్యులు, నా యూట్యూబ్ సభ్యులు అంటుంటారు. నాకు చాలా ఇష్టం ఆ మాట. నాకు కూడా కుటుంబ సభ్యులు కావాలి, అలాగే ఉండాలి. నాకు వచ్చిన వంటలు నేను పెట్టాలి. నాకేదన్నా నా పెద్దదాన్ని కదా, నా అనుభవాలు, నా చుట్టుపక్కల జరిగినవి మంచి చెడు చెప్పాలి. అలాగా నాకు మనసుకు అనిపించింది. అలాగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ మధ్యనే. కానీ అందరూ బాగా నన్ను ఆదరిస్తున్నారు. నాకు ఇన్స్పిరేషన్ కూడా జై గారేనండి. ఆమె చూస్తానే నేను నా ఆలోచనలు ఎదిగాయి అంతే. చాలా బాగుంటాయండి జై గారివి. అలాగే నాకు సుమన్ టీవీ చాలా ఇష్టం అండి. సుమన్ టీవీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే రమ్య గారు, కళ్యాణ్ గారు, డాక్టర్ గారు, అబ్బా, ప్రియా చౌదరి గారు, వాళ్ళందరూ దేవుడిచ్చిన వరాలు ఆడవాళ్ళకి. అలాంటి వాళ్ళు మాటలు ఎంత బాగుంటాయి, అసలు వినాలనిపిస్తుంది. రమ్య గారు కానీ, ప్రియా చౌదరి, చిన్న వయసు అండి వాళ్ళకి, ఎంత మంచి జ్ఞానం చెప్తుంటారు. అసలు చాలా బాగుంటాయి వాళ్ళ మాటలు, మాట తీరు. అసలు వినాలనిపిస్తుంది. వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాట ఆణిముత్యాలు. అలాంటి ఆణిముత్యాలన్నీ దోసట్లోకి తీసుకొని వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళకే తలనొప్పి తెచ్చి ఇక వాళ్ళే అవక్క అయిపోతున్నారు వీళ్ళ మాటలు విని. అట్లా ఉన్నారు ఈ ఆడవాళ్ళు. అసలు అలాంటి చూసి జీవితాలు బాగు చేసుకోమని చెప్తుంటే అసలు అది చెప్పేవాళ్ళన్నా ఉండాలి కదా. మనకి దేవతల మాదిరిగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళు వినకుండా వాళ్ళకే అవక్కాయ అయిపోయేటట్టు మాట్లాడుతున్నారు అందమైన జీవితము ప్రోగ్రాంలో. అసలు ఎన్ని కుటుంబాలను కలిపి ఉంటారండి ఆయన. డాక్టర్ గారు, రమ్య గారు, అడ్వకేట్ గారు, అబ్బా ఎన్ని మాటలు చెప్తుంటారు, ముత్యాలాంటి మాటలు. ప్రియా చౌదరి గారు అయితే అసలు నాకైతే అసలు చాలా ఇష్టం అండి. అంత బాగా మాట్లాడతారు. అలాంటి దేవతలు మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థం కావట్లా. కానీ ఇప్పుడంటే వాళ్ళు వయసులో ఉన్నారు, వాళ్ళకి కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్తున్నారు. వినేటట్టుంటే వింటారు, లేకపోతే అధోగతి అవుతారు.
చాలామంది లేడీస్ ఇలాగే తయారయ్యారు. జెంట్స్ కన్నా కూడా లేడీసే. చూడండి, అబ్దుల్ ఆయన ఈ మధ్య సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ భార్య పేరేమో నిఖిత, ఆయన పేరు. ఆయన సంపాదించే డబ్బుతోటి ఆయన మీద కేసులు వేసేదంట. ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఆయన. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ జీవితాలని బాగు చేయటానికి మాట్లాడుతుంటే వాళ్ళకి తలకాయ నొప్పులు పుడుతున్నాయి వీళ్ళ మాటలు విని. అట్లా తయారైపోయి ఉన్నారు. కానీ ఏదో వాళ్ళు కాపురాలు బాగుపడతాయని చెప్తున్నారు. నాకు సుమన్ టీవీ అంటే చాలా చాలా ఇష్టం అండి. ప్రతి ప్రోగ్రాం నాకు చాలా ఇష్టం. అలాగే చాలామంది మోటివేషన్ స్పీచ్లు ఇస్తుంటారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటుంటాను. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశానండి. ఏదో చిన్నదనమాట. నాకు ఒక కాలువ అంటారు కదా, పంట కాలువలాగా నీళ్లు పారుతుంటాయి. అలాంటి చిన్న కాలువ, వాళ్ళందరూ నదులు, మంచి నీళ్ళ నదులు, జీవనదులు. చిన్న కాలువ నేను. ఆ కాలువ ప్రవహిస్తునేటప్పుడు చెత్త చెదారం, మంచి చెడు అన్నీ దాంట్లోకి వస్తుంటాయి. అలాంటివన్నీ నేను చెప్పాలని నా ఆశ. మంచి మంచి వంటలు చేస్తాను, కానీ తక్కువ టైంలోనే నన్ను అందరూ ఆదరిస్తున్నారు. పెద్దదాన్ని, అమ్మ లాంటి దాన్ని. మంచి మాటలు ఎవరైనా వినొచ్చు. 1000 మాటల్లో ఒక్క 10 మాటలు విన్నా చాలు అని నా ఉద్దేశం. అలాగే మంచిగా నేను బాగా వంట కూడా చేస్తాను. ఇదొక నా కుటుంబం కావాలి నాకు. నా వాళ్ళందరూ కావాలి. యూట్యూబ్ ఒక అమ్మలాగా నా అమ్మ అని మీరందరూ అనుకోవాలి. అదే నా కోరికండి. అలాంటి కుటుంబం కోసం తహతహలాడుతున్నా. అందుకేనండి ఛానల్ పెట్టుకొని నాకు మైండ్ అంతా చక్కగా ఇప్పుడు బాగుంటున్నా. చాలా డల్ అయిపోయినా. అలాంటి దాన్ని ఇప్పుడు మళ్ళీ నాకు ఉత్తేజంలాగా వచ్చింది. ఒక్కొక్క కామెంట్ చూస్తున్నా కూడా నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. ఆ రోజుల్లో అప్పుడు అనుకునేదాన్ని, ఒక్కరోజన్నా జై గారిలాగా పూజ చేసుకోవాలి, ఆమెలాగా నేను ట్రావెలింగ్ చేయాలి, అంత ఏంటో అలా అనుకునేదాన్ని అండి. అంత ఇన్స్పిరేషన్ నాకు. చాలా మంచి ఆవిడండి. వాళ్ళ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా ఆనంద నిలయంలో ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఖచ్చితంగా.